భవిష్యత్తులో ఏదైనా జగన్ మీద ఉన్నటువంటి కేసుల్లో అన్యదా ఏదైనా లోపలికి వెళ్తే పార్టీని నడిపించగలిగే సత్తా భారతికి ఉందంటారు? ఆవిడకే ఉందండి, జగన్మోహన్ రెడ్డికే లేదు. మీకు అర్థం కావట్లేదు. అన్ని కంట్రోల్స్ భారతిరెడ్డి చేతిలోనే ఉంది. భారతిరెడ్డి స్విచ్ చేస్తే విజయసాయి రెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వెలుగుతాడు. జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు, మొత్తం భారతిరెడ్డిదే. మన భ్రమ అంతే. జగన్మోహన్ రెడ్డిని అనే ఒక మొహాన్ని ముందు పెట్టి ఆమె వెనకాల నుంచి రాజకీయం చేసుకుంది. అందుకే ఇంట్లో సెట్ వేసుకున్న ఎవడు మాట్లాడలేదు. పట్టు వస్త్రాలు భార్యాభర్తలతో ఇవ్వాల్సిన స్వామివారి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్ళుగా ఇవ్వలేకపోయినా ఏం మాట్లాడలేని పరిస్థితి ఎవరికి జరుగుతుందండి? అట్లా చెప్పండి. నిజంగా అప్పట్లో గత ప్రచారం నడిచిందండి. ఆ టైంలో ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా ఈయన చేసినటువంటి కేసులకి ఒకవేళ సిబిఐ లోపలికి జైలు చేస్తే సీఎంగా ఎలా లీడ్ చేయాలనేది ట్రైనింగ్ కూడా ఇచ్చారని చెప్పి నిజమేనంటారు? అది ఆమెకి ఎందుకండి ట్రైనింగ్? షీఈస్ వే మోర్ కన్నింగ్ దెన్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నాను కదా, ఆమెకు అసలు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెనకాల ఇతన్నే పిలగబట్టుకుని ఆడిస్తోంది అంటే మీరు ఇంకా ఆవిడకి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రైనింగ్ ఎందులో ఇవ్వాలి అంటే హౌ టు ఇంటరాక్ట్ విత్ పబ్లిక్, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ ఎట్లా అడ్రస్ చేయాలి, దీని మీద ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సిందేమో కానీ అసలు రాజకీయాలు చేసే దాంట్లో ఆమె భిన్నమైన పాత్ర చాలా ఉంది. అంటే పార్టీ నడిపించగలంటారా ఆవిడ? యా షో పార్టీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఒక మహిళగా చెప్పండి చెప్తున్నా, పార్టీని లీడ్ చేయగలరా? పార్టీని జగన్ ఏదన్నా కేసుల దృష్ట్యా లోపలికి వెళితే పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక మహిళగా మీరు చెప్పండి, ఆవిడ పార్టీ లీడ్ చేయగలదా? డెఫినెట్గా పార్టీ అధ్యక్షురాల హోదాలో ఆమె ఉంటుంది. కాకపోతే నా క్వశ్చన్ ఎక్కడంటే ఆమెకి ఎంత కమిట్మెంట్ టువర్డ్స్ కార్యకర్తలు ఉంది లేనిది అనేది నాకు కమిట్మెంట్. ఈ రోజుకే జగన్మోహన్ రెడ్డి మాకు సెల్ఫీలు ఇవ్వట్లేదు, ప్రోగ్రాములకు వెళ్తుంటే మమ్మల్ని అక్కడ గంటల తరబడి ఆపుతున్నాడు. ఆఖరికి అపోజిషన్లో ఉన్న మమ్మల్ని పట్టించుకునే దిక్కు మొక్కు లేదని ఒకళ్ళు, ఇంకొకటి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇప్పించే దిక్కు మొక్కు లేదు. ఇప్పిస్తామని చెప్పి ఫస్ట్ రోజు వచ్చి చెప్తున్నారు, మళ్ళీ ఎవరైనా తర్వాత వాళ్ళని కమిటీ కూడా పెట్టారు పార్టీ ఆఫీస్లో, స్టేట్ మార్నింగ్ కమిటీ, సోషల్ మీడియా ఫోన్ చేస్తట్లేదు అంటండి ఎవరును. ఇప్పుడు మన ఆయన ఏజీ ఎవరు ఆయన ఉన్నారు కదా, సుధాకర్ రెడ్డి, అతను ఫోన్ ఎత్తట్లేదంట. ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ రోజు స్టైల్గా, 3 నెంబర్లు ఇచ్చాడు. 3 నెంబర్లో పని చేయట్లేదంట. ట్విట్టర్లో ఇవే స్పేసెస్ వాళ్ళు చెప్పుకుని పాపం గొడవ చేస్తున్నారు. ఈ రోజుకి టువర్డ్స్ కార్యకర్తలే వాళ్ళకి కమిట్మెంట్ లేనప్పుడు నాకు తెలిసి ప్రజల వరకు కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకోను. అసలు కార్యకర్తల మీద కమిట్మెంట్ లేనప్పుడు ఏ పార్టీ లీడ్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, 1 కోటి సభ్యత్వాలు ఈరోజు చేయించగలిగింది, ఇన్సూరెన్స్ చేయిస్తుంది. అంటే కార్యకర్తల్ని మెంబర్షిప్లో రికార్డ్ బద్దలు కొట్టింది పక్కన పెడితే, వీళ్ళు నా కుటుంబ సభ్యులు కార్యకర్తలు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు పార్టీ తరపు నుంచి అండగా ఉండాలి అని చెప్పేసి ఒక మహా యజ్ఞం లాంటి మెంబర్షిప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ తరపున ఇన్సూరెన్స్ చేయించి, వాళ్ళకి ఏదన్నా కనుక పొరపాటున జరిగితే పార్టీ తరపు నుంచి ఇది అండగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ దీంట్లో కూడా ఒక భరోసా ఇస్తూ వాళ్ళకి తెలియజేయడం కూడా, మీరు ఇంకో మెంబర్షిప్ తీసుకున్నారు అంటే మీది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు, మీకు ఏదన్నా జరిగితే, మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా జరిగితే వెంటనే మీ నియోజకవర్గాల పార్టీలకి ఇన్ఫార్మ్ చేయండి, అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఆ సాయం అందజేసే బాధ్యత మాది అని చెప్పేసి ఈరోజు ప్రజలకు కూడా చెప్తుంది. అంటే కార్యకర్తల పైన, పార్టీ పైన ఎంత కమిట్మెంట్ ఉంటే ఈ పని చేస్తుంది. ఇలాంటి కమిట్మెంట్ కార్యకర్తల పైన కానీ, పార్టీ పైన కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు, భారతిరెడ్డికి ఉన్నట్లు ఈ 10 ఏళ్ల కాలంలో, 15 ఏళ్ల కాలంలో మీరు మచ్చుకొకటి చూపించండి, ఒక ప్రోగ్రామ్ చూపించండి కార్యకర్తల కోసం చేసిన ప్రోగ్రామ్ లేదు. మా కార్యకర్తల కోసం చేసే పండగ మహానాడు, పెద్ద పండగ లాంటిది మాకు అది. సంక్రాంతి జనరల్గా గోదావరి జిల్లాలకు పెద్ద పండగ అయితే, మరొక పెద్ద పండగ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహానాడు. కేవలం కార్యకర్తల కోసమే చేస్తారు ఆ పండుగ. ఆ రోజు తీసుకునే రిఫార్మ్స్ కావచ్చు, ఏదైతే నిర్ణయాలు కావచ్చు, కేవలం కార్యకర్తల యొక్క మనోభావాలకు దెబ్బతినకుండా కార్యకర్తలకు ముందే చెప్పి, ఇదిగో మనం రేపొద్దున పార్టీ తరపు నుంచి పెట్టబోతున్న నిర్ణయాలు ఇవి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క అంగీకారంతో ముందుకెళ్తారు. అది కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక స్టేజ్ అండి, నిజంగా కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షం ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీలు చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం, జనం ఫిక్స్ అయ్యారు. కానీ
0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్, గెలవడానికి కాదు అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. ఈజ్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈజ్ ఐఏఎస్, అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున మేకవుతారు కాబట్టి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని, అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్, అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడిన పరిస్థితి, అవును, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. అటువంటి వారిపైన ఈరోజు ఏమన్నా అధికారంగా వచ్చారు, ఏమన్నా యాక్షన్ ఉంటుందంటారా? ఎందుకు ఉండదండి? లేదంటే మేము బాయ్ ఏమన్నా అసలు అందులో వదిలేసే ప్రసక్తే లేదు. నోటికి అదుపు లేకుండా రాజకీయాల్ని మురికి కూపం కింద చేసి బూతుల కూపం కింద మార్చేసిన ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదు. భయపడి హైకోర్టులకు పరిగెడుతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏమయ్యాడు, భార్గవ్ రెడ్డి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తిరిగి నన్ను ముందస్తుగా బెయిల్ ఇవ్వండి, నాకు అరెస్టులు చేయకండి అని చెప్పి పాపం చట్టాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకు కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి కదా, వాడుకుంటున్నారు, లూప్ లైన్స్ ఎత్తుక్కుంటున్నారు, పరిగెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఎవరినూ వదలట్లేదు. డెఫినెట్లీ పరిగెట్టిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఈరోజు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు అధికార పక్షంలో రెచ్చిపోయిన కొడాలి నాని ఏమైపోయాడు, మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి? ఇప్పుడు పెట్టమని ప్రెస్ మీట్ చాలా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మొన్న కూడా మాట్లాడలేని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి బూతులు, వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడా బూతులు, మాట్లాడలేకపోతున్నారు కదా వీళ్ళందరూ. ఎందుకు? భయం నేర్పించిందండి. ఎందుకంటే రాజకీయాలంటే హుందాగా ఉండాలి. ఫస్ట్ మనల్ని చాలామంది చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు రాజకీయాలు నేర్చుకునే యువత చూస్తారు. మనమే బూతులు మాట్లాడితే సమాజానికి ఏం చెప్తాం? ఇంకా చెడిపోతుంది కదా సమాజం. ఈరోజు అది కరెక్ట్ చేసే పరిస్థితిలో ఉంది. అందుకే మీకు చూస్తున్నట్లయితే ఏ రోజు వైసీపీ సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే జరగలేని పని రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పై స్థాయిలో చేస్తుంది. ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఎనీ ప్రొఫెషన్, ఈవెన్ దో ఇట్స్ ఇన్ క్రికెట్ ఆర్ లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఈరోజు బయటకు తీసుకొచ్చి బాధ్యతాయుతంగా కమెంట్ చేయండి, బాధ్యతాయుతంగా పోస్ట్ చేయండి. మీరు చెడుగా పోస్ట్ చేస్తే అది చెడు మార్గంలో వెళ్తే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు పెట్టే ఒక్క బూతు కామెంట్ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అని అసత్య ప్రచారాలు చేయకండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేస్తుందండి ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడ మీరు వైసీపీ ప్రభుత్వంలో అది చూసుంటారు. మీరు ఇంకా తిట్టండి. జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఆ జోగి రమేష్ తిడుతుంటే శబాష్ బాగా తిట్టావు అని చెప్పేసి, తిట్టండి అని చెప్పేసి లీడర్లందరికీ మీరు తిట్టండి అని ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటి లేక్ పనులన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలు ఎక్కువగా తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు. టీడీపీకి అదే పరిస్థితి అంటారా? ఎక్కడుందని చెప్పండి. ముందు జనరల్గా చెప్పనా మీకు, టీడీపీ పార్టీలో వాళ్ళెవరో మనల్ని తిట్టారని ఒక చిన్న బిట్ క్రాస్ చేసి మనకు కోపం వచ్చి ఉద్రేకంతో ఎవరైనా తిట్టి
ఒక వీడియో వదిలేమనుకోండి, ఇమీడియట్గా మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ తీయండి, డిలీట్ చేయండి, ఇది తప్పు అని లిటరల్లీ వస్తుందండి. ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను చేసా ఒకసారి అలాంటిది. చాలా కోపంతో ఫేస్ చేశారు. నేను ఫేస్ చేసా. చాలా కోపంతో, నాకు కోపం వచ్చి నన్ను ఎవడో కింద బూతు తిడితే నేను కూడా అదే కైండ్ ఆఫ్ రిటార్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ట్వీట్ వేసాను, సేమ్ ఒక కమెంట్ చేశాను. వెంటనే నన్ను ఇమీడియట్ కమెంట్కే ఫోన్ చేసి తీసేయండి అని చెప్పి. అది బాధ్యతాయుతమైన పార్టీలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇలా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే సొంత తల్లిని తిట్టినా ఫరక్ పడదు, సొంత చెల్లిని తిట్టినా లెక్క ఉండదు, ఆఖరికి సొంత భార్యని బిడ్డలను కూడా తనకు రాజకీయంగా కనుక ఒకవేళ నిజం చెప్పాలి అంటే తిట్టించుకుంటే నా రాజకీయానికి దోహదపడుతుంది ఇది అనుకుంటే తిట్టించుకుంటాడు. అంత దిగజారుతారంటారా? ఎస్, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా దిగజారుతాడు. స్వయంగా చెల్లిని తల్లిని తిట్టించాడు కదండి.